హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు మనం తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ దగ్గర ఉన్న యానము మా ఊరు. యానం పక్కన మాది చిన్న పల్లెటూరు దుగ్గుదూరు, అక్కడికి వెళ్తున్నాము. ఇది సిద్ధాంతం బ్రిడ్జ్ దాటిన తర్వాత మా హస్బెండ్ కళ్ళజోడు తీసుకున్నాడు, అది దుమ్ము పడిపోతుందని. ప్రతిసారి కొనడం పాడేయడం మళ్ళీ కొనడం ఇది మాకు మామూలే. తీసుకొని కోనసీమ ఎంటర్ అయిపోయాము. ఇది కోనసీమ ముఖద్వారం రావులపాలెం. ఇక్కడ పువ్వులు భలే చౌకగా దొరుకుతాయండి. ఈ పళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ రోడ్ అంటా వెళ్తే ఈ పక్కన మనం వాడపల్లి వెంకన్నబాబు గుడికి వెళ్ళొచ్చు. వాడపల్లి వెళ్ళే రూట్ ఇదన్నమాట. ఇది రావులపాలెం సిటీ అన్నమాట. ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ తక్కువగా దొరుకుతాయి. గోదావరి ఒడ్డున పండిస్తారు కదా. ఇక్కడి నుంచి మనం రావులపాలెం బ్రిడ్జ్ దాటేయాలి. రావులపాలెం గోదావరి చూసారా ఎంత ఫుల్గా ఉందో. ఇంకా కొంచెం తగ్గినట్టు ఉంది. ఇంతకుముందు అయితే బాగా ఫుల్గా వర్షాలు కదా, వర్షాల వల్ల ఫుల్గా వెళ్తుంది. మంచి ఎర్ర గోదావరి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్. ఈ గోదావరి దాటిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళి అక్కడి నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్ అయిన ఏటిగట్టు నుంచి మన ఊరు వెళ్తాం అన్నమాట. ఈ గోదావరి బ్రిడ్జ్ దాటేసి ఇక్కడ నుంచి 2 రోడ్లు ఉంటాయి. మనం ఇటు పక్క రైట్ సైడ్ తిరగాలి. ఇటు ఏదో ఊరు వస్తుంది, నాకు తెలియదు అంతగా. ఇక్కడ తిరగాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ వంతెన మధ్యలో చేపలు అమ్ముతున్నారు. నిన్న సండే మేము సండే బయలుదేరాం ఎర్లీ మార్నింగ్, అందుకని ఇక్కడ చేపలు పెట్టి అమ్ముతున్నారు. ఇంకా ఈ రోడ్డు దాటుకొని అవతల పక్కకి వెళ్ళిపోతే ఇంకా ఏటుగొట్టు జర్నీ మొదలవుతుంది. ఈ ఎంట్రన్స్లో టిఫిన్ షాప్ ఉంటుంది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. మేము ఇక్కడ ఎగ్ దోశ అవి తినేసి బయలుదేరమాట. ఇక్కడి నుంచి అసలైన జర్నీ మొదలవుతుందండి. ఏటుగొట్టు రోడ్డు చూడడానికి మంచి ఎక్స్పీరియన్స్ అవుద్ది. రోడ్డు అటుపక్క గోదావరి, ఇటుపక్క కాలువ ఉండి మధ్యలో రోడ్డు సన్నగా దారి. కానీ చాలా డేంజర్ అండి. ముందు ఎదురుగా మనకి బళ్ళు ఒకటే సింగిల్ లైన్ మూలని అటు ఇటు బళ్ళు వస్తాయి, చూసుకొని వెళ్ళాలి. బైక్ జర్నీ చేయడం మంచిది. ఈ చుట్టూ గుళ్ళేనండి. ఇక్కడ చూసారా జనం దేవుడికి చలివిడి పానకాలు ఇచ్చుకోవడానికి వచ్చినట్టు ఉన్నారు. గోదావరి ఒడ్డున ప్రతి చిన్న చిన్న ఊర్లు గ్రామాలు వస్తాయండి. ఈ గ్రామాల నిండా ఎంట్రన్స్లో గుళ్ళు ఉంటాయి. మనకి ఆంజనేయ స్వామి గుడి, అమ్మవార్ల గుళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. కోనసీమ మనకి తూర్పుగోదావరి జిల్లా అంతా గుళ్ళు చాలా బాగా ఉంటాయి. మనం ఇటు ఇలా వ్యూ చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఏటుగొట్టు రోడ్డు ఇంతకుముందు పెద్దగా ఎవరో వెళ్ళేవారు కాదండి. డేంజర్గా ఉంటుంది. ఇదిగో రోడ్డు చూసారు కదా, అసలు మొత్తం గుంతలుగా బుడదగా ఉంది వర్షం మూలాన్ని జారుడు. కానీ ఈ రోడ్డు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఇసుక లారీలండి. గోదావరి నుంచి ఇసుక తోలుతాయి కదా, ఆ ఇసుక లారీల వల్ల ఇవి తిరగడం వల్ల ఇది చాలా డేంజర్గా ఉండేది. కానీ వ్యూ పాయింట్స్ చూడడం కోసం చాలామంది ఈ రోడ్డు ఎక్స్పీరియన్స్ కోసం, ప్లస్ మనకి రోడ్ కూడా బాగుంటుంది. ఈ లారీలు చూసారుగా ఎన్ని ఉన్నాయో పొడవుగా. మేము చాలా వరకు వీడియో తీసాము, ఆ చివరి వరకు ఉన్నాయి. ఇవన్నీ ఇసుక తీసుకువెళ్ళడానికి అండి. అందుకే ఈ రోడ్ డేంజర్ అని చెప్పాను. మనం బైక్ మీద కానీ వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని. అక్కడ చూసారా ఇసుక తవ్వుతున్నారు. ఇవన్నీ ఇసుక లారీలు ఎదురుగా వస్తూ ఉంటాయి. ఈ రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో, అందుకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనకి మే నెలలో ఎండాకాలము శీతాకాలం పర్వాలేదు, కానీ వర్షాకాలం ఈ రోడ్డు వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిది. ఇది ఇక్కడ కూడా ఇసుక తవ్వుతున్నారు చూడండి. అమ్మవారి గుడి చూపిస్తాను. ఈ గుడి చూసారా చాలా అందంగా మంచిగా కట్టారు. ఈ అమ్మవారు దుర్గమ్మ తల్లి గుడి. ఇంకా పక్కన మనకి అమ్మవారి విగ్రహాన్ని చూసారా పైన ఎలా పెట్టారో. ఇంకా సాయిబాబా గుడి. ఈ గుళ్ళన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. హనుమంతుడి విగ్రహం చాలా ఎత్తుగా. ప్రతి ఊర్లోని చిన్న పెద్ద గుళ్ళన్నీ కలిపి గోదావరి ఒడ్డున పొడవుకి ఉంటాయండి. మనము యానం వెళ్ళే వరకు కూడా మనం ఈ గుళ్ళన్నీ చూడవచ్చు. ఏటుగొట్టు అంటానే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇది దారిలో మనకి కోనసీమ అంటేనే కొబ్బరి బొండాలు కదా, మనకి కొబ్బరి బొండాలు కనిపించినాయి. ఆగి చెరో బొండం తాగాం మేము. మా హస్బెండ్ చూసారా స్ట్రా కూడా వేసుకోకుండా తాగేస్తున్నాడు. ఇంకా ఎంట్రన్స్ ఇక్కడ చూసారా, ఇది సిమెంట్ బల్లలు వేసి ఈ బల్లల మీద కూర్చొని గోదావరి చూస్తే ఒక అద్భుతంగా ఉంటుందండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఇసుక గోదావరి ఒడ్డు కొట్టుకుపోకుండా ఇసుక బస్తాలతో ర్యాంపుల కింద వేస్తున్నారు.
ఇంకా మనం ఇలా వస్తూ కోటిపల్లి వచ్చేసాం. కోటిపల్లిలో సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి, బాగుంటుంది, చూడొచ్చు. మనకి ఇక్కడ మీకు కోటిపల్లి నుంచి అయినవిల్లుకి వెళ్ళడానికి లాంచీల మీద వెళ్తారు. ఇది చూపిద్దామని వచ్చాను, కానీ మొన్న వర్షానికి వరద కారణంగా గోదావరి పైకి రావడం వల్ల ఇంకా లాంచీ ప్రయాణాన్ని ఆపేశారంట. ఇదిగో చూసారుగా, ఇదంతా బుడద బుడద కింద ఉంది, ఎంత ఇదిగా ఉందో. ఇక్కడ మర్రి చెట్టు, శివలింగం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇదే మనకి కోటిపల్లి పుష్కర స్నానాలు ఘాటు. ఇక్కడ చూడండి, కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఈ పుష్కరాల టైంలో ఇది చాలా రద్దీగా ఉంటుంది. మనం ఈ గోదావరి ఒడ్డు దాటి అవతల పైకి వెళ్తే మనకి అమలాపురం రూట్ వస్తుందండి, అయినవెల్లి వెళ్తాము. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జి, ఇది ఎప్పుడో కట్టడానికి స్టార్ట్ చేశారంటే ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది పూర్తయితే కనుక చాలా వరకు దారి మనకి తగ్గుతుంది అమలాపురం వెళ్ళడానికి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడి నుంచి ఇది వెళ్ళట్లేదు కాబట్టి అందరూ మొత్తం తిరిగి వెళ్ళడం కోసం బస్సుల మీద, బైక్స్ మీద వెళ్తున్నారు, రోడ్డు మార్గాన్ని ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్ చూసారా, పక్కా పల్లెటూరు వాతావరణం మొదలవుతుంది. ఇదంతా మనకి చూడడానికి ఒక అద్భుతమని చెప్పాలి కోనసీమలో ప్రయాణం అంటేనే. ఇక్కడి నుంచి మనం మా ఊరు వెళ్ళడానికి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ద్రాక్షారామం రూట్ తీసుకోవాలి. అక్కడ తిరిగిన తర్వాత మనం కుయ్యేరెల్లి రూట్లో వెళ్తే కొంచెం ఎదరికి వెళ్తే మా ఊరు వస్తుందన్నమాట. ఈ పచ్చని వాతావరణాలు, కొబ్బరి చెట్లు, పక్కన పిల్ల కాలువలు, భలే ఉంటుందండి ఈ జర్నీ. నేను ఎప్పుడు వెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎవరికైనా సరే అండి, ఇది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మన పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది. ఈ కాలువలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మనం చాలా సినిమాల్లో చూసుంటామండి కోనసీమ అందాలు, కానీ ఇలా రియల్గా చూడడం చాలా అందంగా ఉంటుంది. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా మాకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మాకు యానం చాలా దగ్గరండి, పక్కనే. ఇంకా ఎంటర్ అయిపోయాం. మా ఊరు అయితే దుగ్గుతూరు. ఈవిడే మా గ్రామ దేవత ముసలమ్మ తల్లి. ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలలో జాతర చేస్తూ ఉంటాము. ఇది మా ఊరు చెరువు. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇది అన్ని ఊర్లతో పోలిస్తే ఈ ఊర్లో పల్లెటూరు అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తారు. ఇంక ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇంకా మా ఇల్లు అయితే వచ్చేస్తుంది. డైరెక్ట్ ఎంట్రన్స్లోనే మాకు వినాయకుడు ఉంటాడు. ఈ బిల్డింగ్ చూసారా, ఇది కొత్తగా, ఇది ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఉంటుందండి ఈ కొత్త బిల్డింగ్. కానీ ఇందులో ఎవరు ఉన్నట్టయితే చూడలేదు, ఎవరిదో మాకు తెలీదు. సునీత సదన్ అని ఉంటుంది బిల్డింగ్ మీద. ఎప్పుడు క్లీన్ చేస్తారు, పనోళ్ళు ఉంటారు తప్ప యజమానులు ఎవరు మాకు మేము ఎప్పుడు వచ్చినా ఎవరు కనపడరు. ఇంక మా ఇంటికి అయితే వచ్చేసాం మేము. మా ఆయన బండి పార్క్ చేస్తున్నాడు, నేను లోపలికి వెళ్ళాను. మా వాళ్ళు అయితే మాకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అయ్యో చేపలు, రొయ్యలతో మాకు వెల్కమ్ పలికారు. ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.